సాయి ఓం సాయి ఓం సాయి ఓం. ఆ తర్వాత అంశం చూసినట్లయితే జామ్నేర్ లీల. చాలా గొప్ప అనుభవం. ఈ జామ్నేర్ లీలను ప్రతి సాయి భక్తుడు భక్తురాలు గుర్తువలసినటువంటి అనుభవం జామ్నేర్ లీల. ఈ జామ్నేర్ లీల చూస్తే ఇది 1904, 1905 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనగా తెలుస్తుంది మనకి. నానాసాహెబ్ చందోర్కర్ ఖాందేశ్ లో ఉన్నాడు. ఆ డిస్ట్రిక్ట్ లో సిరిడికి 100 కిలోమీటర్స్ దూరంలో ఉండేదట. 100 కిలోమీటర్ల దూరంలో ఖాందేశ్ ఉండేది. జిల్లాలో ఆయన ఉండటం అనేది జరిగింది. కూతురు మైనతాయి ప్రసవ వేదన, ప్రసవించే రోజులు దగ్గరికి వస్తున్నాయి. పరిస్థితి అలా ఉంది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఉన్నట్టుండి కూతురికి ప్రసవ వేదన, నొప్పులు వచ్చినాయి. మంత్రసాన్ని తీసుకుని వచ్చారు. మంత్రసాని కాసేపు అయిన తర్వాత బయటకు వచ్చింది. ఏమండి, కాస్త ఆందోళనకరంగా ఉంది. బిడ్డ గాని తల్లి గాని ఎవరితో ఒకరి ప్రాణమే నిలబడుతుంది అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు తల్లడిల్లిపోతారు. అయ్యో ఏమిటి పరిస్థితి. వెంటనే నాన్నగారికి ఆలోచన కలుగుతుంది. అవును, ఊది ఉంది కదా, మనం ఊపిది నీళ్ళలో కలిపి అమ్మాయితో తాగిద్దాం. తీరా చూసేటప్పటికి ఊది నిండుకుపోయింది. భార్య అంటుంది, చూసారా, వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో ఉన్న ఊదంతా ఇచ్చేశారు, సమయానికి మనకు లేకుండా అయిపోయింది. అందుకే కాస్త చూసుకోవాలండి. చూడండి ఇప్పుడు మన పిల్ల పరిస్థితి ఎవరు చూస్తారు అంది. ఎవరు చూస్తున్నారో మనం ఇప్పుడు దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఖాందేశ్ నుంచి సిరిడికి వెళ్ళిపోదాం మనం. సిరిడిలో చూడండి ఏం జరుగుతుందో. అంతకుముందే జరిగిపోయింది ఇది. ఖాందేశ్ లో జరుగుతున్న సమయానికి ముందే సిరిడిలో ఏ విధంగా జరిగిందో చూడండి. రామగిరి బువా అనేటువంటి సన్యాసి బాబా దగ్గర ఉండేవాడు. ఆయన సిరిడిలో బాబా దగ్గరికి వచ్చాడు రామగిరి బువా. బాబా, నా స్వగ్రామం ఖాందేశ్ లో ఉంది బాబా, తమరు అనుమతించినట్లయితే నేను నా స్వగ్రామానికి బయలుదేరి వెళ్తాను అన్నప్పుడు బాబా ఏమంటాడంటే, బాపుగిర్ ఒక పని చేయరా, హారతి పాట ఈ విభూది పొట్లము తీసుకొని జామ్నేర్ దగ్గర ఉన్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్కి, ఆ జలగాంలో ఉన్న నానాసాహెబ్ చందోర్కర్కి ఇచ్చి మీ ఊరు వెళ్ళిపో. ఎప్పుడైతే బాబాయ్ మాట అన్నాడో రామగిరి బాబా కాస్త కలవరపడ్డాడు. కారణం, బాబా నా దగ్గర కేవలం 2 రూపాయలు ఉన్నాయి దేవా. నేను ఖాందేశ్లో వెళ్ళటానికి జామ్నేర్లో దిగి జలగాం వెళ్ళి మళ్ళీ వెళ్ళటానికి సరిపోదేవా, నా దగ్గర పైకం. అవన్నీ నీకెందుకురా, నేను సర్దుబాటు చేస్తాగా, నువ్వు పో అన్నాడు బాబా. సరే దేవా, తమరు చెప్పినట్లే నేను వెళ్తాను. బయలుదేరాడు రామగిరి బాబా. జామ్నేర్ స్టేషన్ వచ్చింది. జామ్నేర్లో దిగాడు ఆయన. టెన్షన్, లోపల ఆందోళన. అయ్యో నా పరిస్థితి ఏమైతే, పెద్ద ఆయనకే సిరిడిలో ఉండి బాగానే చెప్పేశాడు అన్ని సర్దుకుంటే పో అని. ఈ అర్ధరాత్రి సమయాన నా పరిస్థితి ఏమిటి, ఓ బాబా కాపాడవయ్యా, నేను ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఆ జలగాంకి, ఏమిటి పరిస్థితి అంటూ బయటకు వచ్చాడు. అదే సమయానికి ఎవరో చీకట్లో గట్టిగా అరుస్తున్నారట. ఏమండి, బాపుగిరి బువా ఎవరండి ఇక్కడ, ఏమండి బాపుగిరి బువా, బాపుగిరి బువా ఎవరు. బాపుగిరి బువా అని పడేటప్పటికి ఒక్కసారి తన ప్రాణం లేచి వచ్చింది. పరిగెత్తుకుని, అయ్యా నమస్కారం, నేనే బాపుగిరి బువా. అలాగా నానాసాహెబ్ చంద్రకర్ గారు టాంగా పంపించారండి మిమ్మల్ని తీసుకురమ్మని. ఎక్కండి. అబ్బా, మొత్తానికి నాన్నగారికి తెలిసిపోయింది. బాబా చెప్పినట్టున్నాడు, పంపించేశాడు వార్త. అమ్మో ఎంత మహానుభావుడు బాబా. టాంగా ఎక్కేశాడు. ప్రయాణం కొనసాగుతోంది.